నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 7వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు జ్యేష్ఠ కార్తె. రేపు మార్గశీర్ష మాస శుక్లపక్ష షష్ఠి తిథి ఉదయం 11:05 వరకు, తదుపరి సప్తమి తిథి. ధనిష్ట నక్షత్రం సాయంత్రం 4:50 వరకు, తదుపరి శతభిష నక్షత్రం. వ్యాఘాత యోగం ఉదయం 8:42 వరకు, హర్షణ యోగం ఎల్లుండి ఉదయం 6:26 వరకు, తైతిల కరణం ఉదయం 11:05 వరకు, గరజి కరణం రాత్రి 10:27 వరకు, తదుపరి వణిజ కరణం ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. నక్షత్ర వర్జం రాత్రి 11:48 నుండి 1:21 వరకు. అమృతకాలం ఉదయం 6:38 నుండి 8:12 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:34, సూర్యాస్తమయం సాయంత్రం 5:42, చంద్రోదయం ఉదయం 11:34, చంద్రాస్తమయం రాత్రి 11:22. అభిజిత్ ముహూర్తం పగలు 11:56 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:34 నుండి 8:03 వరకు. రాహుకాలం ఉదయం 9:21 నుండి 10:44 వరకు. గుళిక కాలం ఉదయం 6:34 నుండి 7:57 వరకు. యమగండం మధ్యాహ్నం 1:31 నుండి 2:55 వరకు. రేపు సుబ్రహ్మణ్య షష్ఠి. దీనినే కుక్కే సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా పిలుస్తారు. రేపు సుబ్రహ్మణ్య షష్ఠి ఉపవాస పారణ చేయటానికి, ప్రత్యేక ఉత్సవాలు జరపటానికి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయటానికి అనుకూలం. రేపు చంపా షష్ఠి, మార్తాండ భైరవ జయంతి. దక్కన్ పీఠభూమి ప్రాంత రాష్ట్రాలలో రేపు చాలా ముఖ్యమైన పండుగ. మార్గశీర్ష మాసంలో షష్ఠి తిథి శతభిష నక్షత్రం కలిసి ఉన్న రోజు చంపా షష్ఠి వ్రతం జరుపుకోవటానికి ప్రశస్తమైనది. మణి, మల్ల అనే 2 రాక్షసులను సంహరించడానికి శివుడు మార్తాండ భైరవ రూపంలో రేపు ఉద్భవించాడు అని భక్తుల విశ్వాసం. మార్తాండ భైరవుణ్ణి దక్కన్ పీఠభూమి ప్రాంత రాష్ట్రాలలో ఖండోభాగా పిలుస్తారు. మానసిక వ్యాధులతో, బ్రహ్మ భ్రాంతి లక్షణాలతో బాధపడుతున్న వారు, తమ మీద దుష్టప్రయోగాలు జరిగాయని భావించే భక్తులు వాటి నుండి బయటపడటానికి రేపు ఖండోభా మార్తాండ భైరవ రూపంలో శివుణ్ణి పూజిస్తారు. సప్తమి తిథి ఉదయం 11:05 నుండి ఉన్నందువలన రేపు మిత్ర సప్తమి, నంద సప్తమి. సూర్య భగవాను పూజించడానికి ప్రత్యేకమైన రోజు. ఫాల్గుణ మాసంలో వచ్చే నందా సప్తమి రోజు శివుణ్ణి ఆరాధించి దాన ధర్మాలు చేయడానికి అత్యంత అనుకూలం. రేపు భక్తులు ఉపవాసం ఉండి సూర్య భగవాను అరుణం, మహాసౌరం, త్రిచ పఠనంతో, సూర్య నమస్కారాలు, అర్ఘ్య ప్రదానంతో సూర్య భగవాను పూజిస్తారు. సూర్య నమస్కారాలు ఆచరించలేని వారు ఆదిత్య హృదయం, శ్రీ సూర్య పంచర స్తోత్రం పారాయణం చేస్తారు. కొన్ని సాంప్రదాయాల్లో భక్తులు రేపటి నుండి 1 సంవత్సరం పాటు సూర్యోపాసన చేయటం ప్రారంభిస్తారు. ముందుగా పంచమి రోజు ఒక పూట భోజనం చేసి, షష్ఠి రోజు నక్త భోజనం చేసి, సప్తమి రోజంతా ఉపవాసం ఉండి సూర్య భగవాను పూజించడం ప్రారంభిస్తారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, కుటుంబ ఉద్యోగ సమస్యలు ఎదుర్కొంటున్న వారు వాటి నుండి బయటపడటానికి రేపు సూర్య భగవాను పూజిస్తారు. శనివారం సప్తమి తిథి ధనిష్ట నక్షత్ర కలయిక ఉండటం చేత ద్విపుష్కర యోగం రేపు ఉదయం 11:05 నుండి సాయంత్రం 4:50 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 2 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రుల్లో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.